Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారిని, జర్మయ్య గారు మరి రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురానున్నాం. Remember, the book of Romans was not written to unbelievers to show how they could get eternal life. It was Paul writing to believers who were known for their faith, how they could be rewardable and forego God's wrath on this earth by walking according to the Spirit instead of according to the flesh. సో ముఖ్యంగా రోమా పత్రిక అన్నటువంటిది నిత్య జీవము పొందటానికి యేసు ప్రభును విశ్వసించాలి అనేటువంటి అవిశ్వాసుల కొరకు రచించబడినటువంటిది కాదు. విశ్వాసులకే రచించబడినటువంటి గ్రంథము పౌలు ద్వారా. విశ్వాసులు ప్రత్యేకంగా వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా మారుమోగినటువంటి అలాంటి విశ్వాసులకు, ప్రజలకు ఆయన రచిస్తూ ఈ లోకములో ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించుకోవాలి, మరి ఆత్మానుసారంగా జీవించటం అనేటువంటి యొక్క విషయము, ఆత్మీయమైన విజయాన్ని గురించినటువంటి యొక్క విషయాన్ని విశ్వాసులకు నొక్కి చెప్పటం అనేటువంటిది జరిగి ఉంటూ ఉన్నది. The bad news in the book of Romans from 1:18 to 3:20 that God's wrath is against all ungodliness, whether believer or unbeliever. సో ఈ చెడు వార్త ఏమిటనగా మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి 3వ అధ్యాయము 20 వరకు దేవుని యొక్క ఉగ్రత మరి అనీతివంతులకు మీన విరోధముగా ఉన్నటువంటిది. మరి దేవుని విశ్వాసులైన అవిశ్వాసులైన అనీతివంతులకు దేవుని యొక్క ఉగ్రత ఉంటున్నది. In fact, let's turn to Romans 1:18 and read that one verse. రోమా పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. Okay, we see that it's not the wrath of God will be revealed in the future at a future judgment. It is being revealed at the time that Paul wrote this letter to the Romans in around AD 48, and it's being revealed today until Christ's return. సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ఈ యొక్క వచనములో భవిష్యత్తులో బయలుపరచగలిగినటువంటి యొక్క విషయాన్ని కాదు. అయితే ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నటువంటి సమయము నుంచి అనగా 47-48 క్రీస్తు శకము అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నటువంటి యొక్క విషయాన్ని నొక్కి చెప్పగలుగుతూ ఉంది. But there's good news. That is, God has made it possible for those who are justified by faith, that is, who believe in Jesus for eternal life, to live victoriously under God's wrath. సో ముఖ్యంగా ఆ శుభవార్త అన్నటువంటిది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు మరి విజయవంతమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని ఈ యొక్క ఉగ్రత కింద మనము జీవించగలుగుతాము అనేటువంటిది చెప్పబడి ఉంటూ ఉన్నది. But this doesn't happen just because one becomes a believer. ఈ యొక్క విషయం అనేటువంటిది ఆత్మీకమైన విజయం అన్నటువంటిది లేక దేవుని యొక్క ఉగ్రత నుంచి తొలగింపబడటం అన్నటువంటిది కేవలము ప్రభునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన జరిగేటువంటి యొక్క విషయం కాదు. In fact, Paul lays out that there are 2 steps required to live victoriously in our current bodies under God's wrath. సో ఈ యొక్క మన ఈ యొక్క మృత శరీరము మీద మనము విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించటానికి 2 అంశాలు కారణాలు ఉంటున్నాయని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు.
The first step as an unbeliever becomes in Christ, that is positionally justified, and the Holy Spirit lives in each believer. మొదటి యొక్క మెట్టు ఏమిటనగా అవిశ్వాసులు ప్రభువునందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా మార్చబడటం అనేటువంటిది, నీతివంతులుగా తీర్చబడటం అన్నటువంటిది, వారిలో పరిశుద్ధాత్మ నివాసము చేయటం అన్నటువంటి యొక్క విషయం. Paul calls these people children of God, just as John does in his gospel. సో యోహాను భక్తుడు తన సువార్తలో చెప్పబడినటువంటి విధంగానే వీరు దేవుని యొక్క పిల్లలు అని చెప్పబడుతూ ఉన్నారు. But the second step is those who are believers and have the Holy Spirit inside of them have a choice. Do we walk according to the flesh or do we walk according to the Spirit? సో రెండవ మెట్టు ఏమిటనగా విశ్వాసులుగా మార్చబడినటువంటి వారు వారు ఈ అవకాశము అంటే ఈ చాయిస్ అనేటువంటిది వారికి ఉంటున్నది, శరీరానుసారంగా జీవించటానికి లేకపోతే ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉన్నది. Those walking according to the Spirit had their mind set on the coming kingdom and live a life that's pleasing to God, and that is concerned living in the book of Romans. రోమా పత్రికలో ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారు దేవుని యొక్క రాజ్యము పైన మనసు ఉంచగలిగినటువంటి వారుగా వారు ఉండటం అనేటువంటిది మనము గమనిస్తాం. Those believers and unbelievers who walk according to the flesh are considered dead. This is what Paul says, even as a believer in chapter 7. He 3 times died, not physically died, not going to the lake of fire, but was living a life that was not pleasing to God as a believer. అదే విషయాన్ని గురించి విశ్వాసుల యొక్క మరణాన్ని గురించి పౌలు భక్తుడు 7వ అధ్యాయములో ఆయన ప్రస్తాపిస్తాడు. శారీరకంగా మరణించటం కాదు, లేకపోతే నరకానికి వెళ్ళటం అన్నటువంటి యొక్క విషయము కాదు. In the spiritual victory section that we are looking at right now, 5:12 to 8:39, life is to please God by living the resurrected life God has intended for believers. మనము ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే ఆత్మీయమైన విజయాన్ని గురించి చూస్తాము. 5వ అధ్యాయము 13 నుంచి మనము గమనించి 12 నుంచి 8వ అధ్యాయము 39 వరకు ఆ భాగములో ఆత్మీయమైనటువంటి యొక్క విజయానికి గురించినటువంటి యొక్క భాగమై ఉంటూ ఉన్నది. Okay, so in this section we've seen that the Spirit can provide spiritual victory. ఈ యొక్క భాగములో పరిశుద్ధాత్మ ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని అనుగ్రహించగలుగుతుంది అన్నటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. So in 8:1 to 13 we saw that spiritual resurrection of the believer's dead body in time is available right now. సో 8వ అధ్యాయము 1 నుంచి 13వ వచనము వరకు ఆత్మీయమైనటువంటి యొక్క పునరుత్థానము యేసుక్రీస్తులో మరి విశ్వాసులకు ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురించి ప్రస్తావించబడుతుంది. And for the believer walking in the Spirit, that is life, pleasing God now in our physical bodies is what the objective is. సో విశ్వాసులు ఆత్మానుసారంగా జీవించటము అన్నటువంటి యొక్క విషయము ఈ యొక్క మృత పాపాధీనమైనటువంటి ఈ శరీరమందు దేవుణ్ణి మెప్పించటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Then we got to our key verse, chapter 8, verses 17 and let's go ahead and read
chapter 16 and 17 of Romans 8. మనము ముఖ్యమైనటువంటి వచనము 8వ అధ్యాయము 16, 17 వచనాలను మనము చదువుకుందాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. So the Holy Spirit and our spirit get together and confirm that we are children of God when we believe in Jesus for eternal life, and we are heirs to God's coming eternal kingdom. సో ఇక్కడ దేవుని పిల్లలుగా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని యొక్క రాజ్యానికి రానయ్యున్నటువంటి యొక్క రాజ్యానికి నిత్య జీవము కలిగి వారసులము అన్నటువంటి యొక్క విషయం మనము గుర్తించదగింది. But there's a second heirship, and this is determined not by just being a child of God, but by a son of God, and sons of God were considered heirs. So we will be heirs to rule with Christ in the coming kingdom. సో రెండవ విషయాన్ని గురించి మనము గమనించినట్లయితే దేవుని కుమారునిగా మార్చబడటం అనేటువంటిది, వారసత్వము కలిగి ఉండటం అన్నటువంటిది, ఈ రెండవ వారసత్వము అన్నటువంటిది కేవలము దేవుని యొక్క రాజ్యములో చేరటము కాదు, క్రీస్తుతో పాటు పాలకులుగా పాలన చేయగలిగినటువంటి వారసత్వం. So believers walking in the Spirit endure suffering now. That is, we are willing to lay our life down now for pleasures now, knowing the hope of co-rulership with Christ in the future for anyone who co-suffers with him. సో కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ఆత్మానుసారంగా జీవించటము, శ్రమలను సహించటము, మరి నిరీక్షణ అనేటువంటిది ఎరిగి ఉండి జీవించటం అనేటువంటిది భవిష్యత్తులో క్రీస్తుతో పాటు పాలకులుగా చేయగలిగినటువంటి ఒక విషయం. Now, what we're going to look at today in 8:28 through 39 is Paul is going to say there is no force in the universe that can remove believers who walk by the Spirit from God's love for them. సో మనము ఈరోజు గమనించబోగలిగినటువంటి యొక్క విషయము 8వ అధ్యాయము 28 నుంచి 39 వరకు ఆత్మానుసారంగా జీవించగలిగినటువంటి విశ్వాసులను ఏ విషయము కూడా ఎడబాటు చేయనేరదు అన్నటువంటి సత్యము మనము చూస్తాం. Now remember 8:1, there is no suffering servitude for those who are in Christ and walk according to the Spirit. ముఖ్యంగా ఈ భాగంలో గమనించినట్లయితే శ్రమల పాలు అనేటువంటి యొక్క విషయము ఎన్నటికీ ఈ యొక్క విషయములో ఎడబాటు ఆత్మానుసారమైనటువంటి వ్యక్తికి కలుగ చేయనేరదు. Now 8:14, let's read 8:14 again. సో 8:14 మనము చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. So as many are believers that are led by the Spirit, remember, an unbeliever does not have the Holy Spirit inside of them, but all believers, children of God, who have a mindset of being led by the Spirit, that is walking according to the Spirit, are considered not just children of God, but sons of God. గమనించదగినటువంటి యొక్క విషయము ఏమిటనగా ఎందరైతే ప్రభువును విశ్వసించి ఉన్నారో వారందరిలో పరిశుద్ధాత్మ నివాసము కలిగి వారందరూ దేవుని పిల్లలుగా ఉంటూ ఉన్నారు. అయితే ఆ దేవుని పిల్లలుగా మార్చబడినటువంటి వారు మరి
పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఎంతమంది జీవిస్తూ ఉన్నారో వారు దేవుని కుమారులుగా మార్చబడుతున్నారు. And 8:17 actually forms a chiasm where we have children of God on both of the outsides. మనము 8వ అధ్యాయము 17వ వచనములో మనము గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి కీలక అంశాలు అక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. And the B and B prime are what those children will receive in the coming kingdom. బి మరి బి ప్రైమ్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క విషయంలో రానయున్నటువంటి యొక్క రాజ్యములో వాళ్ళు ఏమి పొందబోతారు అన్నటువంటి యొక్క విషయం చెప్పబడుతూ ఉంది. So children of God will receive the heirship of being in the kingdom, while sons who suffer for Christ will be co-heirs not only in the kingdom but reigning with Christ. దేవుని యొక్క పిల్లలు అన్నటువంటి వారు దేవుని యొక్క రాజ్యములో మరి ఉండగలిగినటువంటిది సిటిజన్స్ గా లేకపోతే పౌరులుగా ఉండగలిగినటువంటిది. రెండవ విషయం అనేటువంటిది ఎవరైతే దేవుని కుమారులుగా ఉంటారో వారు క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్తులుగా ఉండి శ్రమలు అనుభవిస్తారో వారితో పాటు అనగా క్రీస్తుతో పాటు పాలకులుగా ఉండబోతారు. Now, I want to reread 8:18 and 8:19. సో 8వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము 2 వచనాలు మనము చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. Notice here that Paul says, first of all, any suffering that a believer has in this short temporal time on earth is nothing compared to the glory we will receive in the coming kingdom. ఈ తాత్కాలికమైనటువంటి ఎలాంటి క్రీస్తు కొరకు ఎలాంటి బాధలైనా అవి రానయున్నటువంటి ఆ మహిమకు పోల్చబడినప్పుడు ఇది ఎన్నదగినటువంటిది కాదు అని పౌలు అంటూ ఉన్నాడు. For the earnest expectation of the creation, that is, all the creation that is living cursed right now, is awaiting God to reveal. Notice it's not the children of God, not all believers, but to reveal those who are willing to suffer with Christ and reign in the eternal kingdom. సో ఇక్కడ ఈ యొక్క సృష్టి మిగుల అన్నటువంటిది ఈ ప్రస్తుతము సృష్టి శాపమునకు గురి అయి ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము కేవలము దేవుని పిల్లలు దేవుని కుమారులు మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరి ఈ సృష్టి యావత్తు విమోచన కొరకు కనిపెట్టుచు వేచి ఉన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తూ ఉంది. Remember, when God created all things, and then he created Adam and Eve, he created them to have a relationship with them and them to have dominion or rule over all of his creation. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత అవ్వ ఆదాములను సృష్టించి వారిరువురు అన్యోన్యత సంబంధము కలిగి ఈ యొక్క సృష్టిని పాలకులుగా పాలించటానికి దొరలుగా వారిని ఉంచి ఉంటూ ఉన్నాడు. That was his intent, but when Adam and Eve disobeyed him and ate from the tree of knowledge, all of that fell apart. ఆ దేవుని యొక్క ఉద్దేశం అదై ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అవ్వ ఆదాములు దేవుని యొక్క మాటను అతిక్రమించి తినకూడనటువంటి యొక్క పండు తిన్నప్పుడు సమస్తము మరి తల్లకిందులుగా మార్చబడి ఉంటూ ఉన్నది. What God's plan is doing is to reinstill his original intent so that his mankind that is willing to obey and suffer with him will actually have dominion over all of his creation.
అయితే దేవుడు ఈ యొక్క విషయంలో భవిష్యత్తులో మరలా ఈ యొక్క తారుమారు లేకపోతే తల్లకిందులైనటువంటి యొక్క విషయాన్ని మరి ఆయన చక్కపరచగలిగినటువంటి యొక్క విషయము అనగా ఆ మానవుడు ఆయనతో పాటు ఆయన శ్రమలో పంచుకున్నట్లయితే, శ్రమ పడినట్లయితే అదే విధంగా ఆయనతో పాటు రాబోయేటువంటి యొక్క యుగముందు పాలన చేయగలుగుతారు. ఈ సృష్టికి దొరలుగా వారు ఉండబోతారు. Okay, now most people, when they teach 8:20 through 8:39, they say this is available to all believers, but it's only available and intended for the sons of God, those believers willing to suffer for him. సో ముఖ్యంగా చాలా మంది 8వ అధ్యాయము 20 నుంచి గమనించినట్లయితే 39 వరకు చాలా మంది తప్పుగా వ్యాఖ్యానించటం అనేటువంటిది ఈ భాగములో చెప్పబడుతూ ఉంది. అంటే అందరూ కూడా పాలకులై ఉంటారు అన్నటువంటి యొక్క విషయము. కానీ వాక్యము అలా చెప్పటం లేదు. ఎవరైతే దేవుని కుమారులుగా ఉంటారో, మార్చబడతారో వారికి మాత్రమే ఆ భాగ్యము అన్నటువంటిది. And here is our reasoning for this. Everything in 8:1 through 19 is focused on benefits for the sons of God, not the children of God. సో ఇక్కడ మొదటి నుంచి 19వ వచనం వరకు మనము గమనించినట్లయితే దేవుని యొక్క పిల్లల విషయము గమనముంచి మాట్లాడటం లేదు, కానీ దేవుని కుమారుల యొక్క విషయాన్ని గురించి నొక్కి చెప్పుతూ వచ్చారు. So if 8:1 through 19 is focused on the benefits of the sons of God, then 8:20 through 39 should also be intended for the sons of God. సో తర్వాత మనము గమనిస్తాము, మొదటి 8వ అధ్యాయం 1 నుంచి 19 వరకు దేవుని కుమారుల యొక్క విషయములో నొక్కి చెప్పుతూ, తర్వాత కూడా ఈ యొక్క విషయం అనేటువంటిది దేవుని కుమారుల యొక్క విషయములోనే ముందుకు ప్రస్తాపిస్తూ ఉంది. Okay, so let's read 8:28 through 30 of Romans, please. సో ఎవరైనా 8వ అధ్యాయం దేవుని ప్రేమించే 28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Okay. So the first thing we're looking here is that spiritual glory for believers in harmony with God's plan. ఇక్కడ ఆత్మీయమైనటువంటి మహిమ అనేటువంటిది విశ్వాసుల కొరకు మరి దేవునితో సామరస్యము కలిగినటువంటి వారి యొక్క విషయంలో చూస్తాం. Now, notice here that in verse 28, no force can remove believers who walk according to the Spirit. Remember, we're talking about sons of God, not all believers, from God's love for them. సో ఇక్కడ మనము గమనించదగింది, దేవుని పిల్లల గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుని కుమారుల విషయములో మరి మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయము. ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో దేవుని కుమారులైనటువంటి వారు ఆయన ప్రేమ నుంచి ఏది కూడా ఎడబాటు చేయనేరదు. Now, God has a love for all believers, but he has a special love for those who are willing to suffer as his son did, so that they can reign with him in the coming kingdom. దేవుడు అందరినీ
విషయంలో ప్రేమిస్తాడు, అందరి విషయంలో ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన కొరకు శ్రమ పడటానికి మరి ఇష్టపడి శ్రమ పడుతారో వారికి విశేషమైనటువంటి ప్రేమ మరి ఆయన కలిగి ఆయనతో పాటు పాలకులుగా వారిని ఉంచబోతూ ఉన్నాడు. Now, Romans 8:29 and 30 is known as the golden chain because those who have one of the 5 things listed have all of them. సో ఇక్కడ 29వ వచనము 30వ వచనం అన్నటువంటిది గోల్డెన్ చైన్ అంటే బంగారు చైన్ గొలుసులాగా మరి 5 సంగతుల యొక్క విషయము ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. And the 5 things are he foreknew, he predestined, he called, he vindicated, and he glorified. సో ఇక్కడ మనము గమనించినట్లయితే 5 సంగతులు అన్నటువంటిది ముఖ్యంగా దేవుడు ఎరిగిన విషయము, తర్వాత ఎన్నిక యొక్క విషయము, నిర్ణయించబడినటువంటి యొక్క విషయము, పిలుపు యొక్క విషయము, నీతివంతులుగా తీర్చబడినటువంటిది, మహిమపరచగలిగినటువంటి సంగతులు ఇక్కడ చూస్తాం. Now, many people mistakenly use this golden chain as the way someone gets eternal life. చాలా మంది తప్పుగా ఈ యొక్క బంగారు గొలుసు అన్నటువంటిది నిత్య జీవము పొందటానికి మరి ఉపయోగిస్తారు. But as we have stated, that's not this section of the book of Romans. That section was in chapters 3 through 5, where an unbeliever becomes a child of God by being justified by faith in Jesus Christ. సో ఆ భాగం అనేటువంటిది మనము 3వ అధ్యాయము నుంచి అనగా 5వ అధ్యాయము వరకు అవిశ్వాసులు రక్షణ పొందగలిగినటువంటి భాగాన్ని గురించి మనము చూస్తాము. ఈ భాగము మరి విశ్వాసుల యొక్క దేవుని కుమారుల యొక్క భాగమై ఉంటూ ఉన్నది. If it had to do with getting eternal life, this would be in the section of chapter 3 through chapter 5, not in the section of chapter 5 through chapter 8. ఈ యొక్క భాగము నిత్య జీవము పొందటానికి గురించినటువంటి లేఖన భాగము 3వ అధ్యాయము నుంచి 5వ అధ్యాయం వరకు ఉంటూ ఉన్నది. కానీ 5వ అధ్యాయము నుంచి 8వ అధ్యాయం వరకు కానటువంటి యొక్క విషయం. So the golden chain is not a chain leading unbelievers to eternal life. ఈ యొక్క బంగారు గొలుసు అన్నటువంటి ఈ గోల్డెన్ చైన్ అనేటువంటి యొక్క విషయము విశ్వాసులకు సంబంధించినటువంటి నిత్య జీవం పొందటానికి గురించినటువంటి యొక్క విషయం కాదు. ఇది విశ్వాసులకు చెందినటువంటి యొక్క విషయం. Instead, this golden chain is focused on those who are willing to suffer for Christ and be rewardable in the coming kingdom. సో ముఖ్యంగా ఈ గొలుసు అనేటువంటిది ఎవరైతే ప్రభు కొరకు మరి శ్రమలు అనుభవించటానికి ఇష్టపడి శ్రమలు అనుభవిస్తారో వారి విషయంలో ముఖ్యంగా ప్రస్తావించబడి ఉంటూ ఉన్నది. So if Paul was focused on heirship for children of God, that is believers, he would have put it in 3:20 through 5:11. సో ఇక్కడ మొదటి యొక్క విషయము దేవుని పిల్లలు వారసత్వాన్ని గురించి మనము గమనించగలిగినటువంటిది. అది వేరే యొక్క భాగముగా మనము గమనిస్తాం. Notice that this group is conformed to Christ, the firstborn of one who inherits. ఇది రెండవ విషయం గమనించినట్లయితే జన్మించబడినటువంటి వారు తిరిగి జన్మించబడి విశ్వాసులుగా మార్చబడినటువంటి వారి విషయంలో క్రీస్తు యొక్క వారసులుగా ఉండగలిగినటువంటి యొక్క విషయం. Okay, so let's look at each one of these steps and see what he meant by each one of these. ఈ 5 యొక్క విషయంలో ఒక్కొక్క మెట్టును మనము వివరంగా ఏమి దాని యొక్క అర్థం అనేటువంటిది మనము తెలుసుకుందాం. Now, the first one is those he foreknew, those he knew in advance, because God knows the future.
he knows which believers are going to become co-heirs because he knows who's going to suffer for him and who won't suffer for him. సో దేవుడు ముందుగానే ఎరిగెను అన్నటువంటి యొక్క విషయము అంటే దేవుడు భవిష్యత్తును ఎరిగినటువంటి వారు ఎవరైతే ఆయన శ్రమల్లో పాలిభాగస్తులై శ్రమల పాలవుతారో వారి విషయంలో మాట్లాడబడింది. What that does not mean is he chose who were going to suffer for him and who weren't going to suffer for him. He just foreknows it because he knows the future. సో అంటే ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు అన్నటువంటి యొక్క విషయము కాబట్టి మరి వారిని ఆయన ఎన్నుకొని లేకపోతే ఎరిగి ఉన్నాడు, ఎన్నుకొని ఉంటూ ఉన్నాడు. Now, the second thing he has is he predestined. And so predestined is like predetermined. సో రెండవది ముందుగానే ఎరిగి ఉండడం, ముందుగానే నిర్ణయించబడటం, ప్రీడెస్టినేషన్ అన్నటువంటిది ముందుగానే నిర్ణయించెను. Now, he is not predetermining who's going to be a believer and who's not going to be a believer, as the Calvinist claims that God picked and chose who would believe and who wouldn't. సో ఇక్కడ కాల్వినిజం అనేటువంటిది బోధించినటువంటి విధంగా ఎవరు విశ్వాసులుగా మారుతారు, ఎవరు అవిశ్వాసులుగా మారుతారు అన్నటువంటి యొక్క విషయాన్ని గురించి ఆయన ముందుగానే నిర్ణయించబడలేదు. What he predetermined is that in his plan, co-suffering believers would share in Christ's firstborn inheritance. సో ముఖ్యంగా ముందుగా నిర్ణయించటం అనేటువంటిది ఎవరైతే ఆయన శ్రమల్లో పాలు భాగస్తులు పొంది ఆయనతో పాటు పాలకులుగా ఉండబోతారో వారి విషయం ఆయన ముందుగా నిర్ణయించి ఉంటూ ఉన్నాడు. Just like when he says, Jacob I loved and Esau I hated, he did not say that when the children were born. సో ముఖ్యంగా యాకోబును నేను ప్రేమించి తిని, ఏశావును నేను ద్వేషించి తిని అన్నటువంటి యొక్క మాట వారు జన్మించినప్పుడు పలికినటువంటిది కాదు. He said that after they were made nations. సో అది ఎప్పుడు ఆయన చెప్పాడంటే వారు దేశాలుగా జనాంగముగా స్థాపింపబడినప్పుడు చెప్పినటువంటి యొక్క విషయం. In fact, let's look at this. Let's turn to Malachi chapter 1 and read verses 1 through 3. Sorry, sir. Malachi? Go to Malachi chapter 1 and read verses 1 through 3. మొదటి నుంచి 3 వచనాలు మనము చదువుకుందాం. మలాకి గ్రంథము చదవండి ఎవరైనా. మలాకి మొదటి అధ్యాయం 1-3. ఇశ్రాయేలులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా. అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. Just 1 through 1-3. That's all we need. Yeah. Okay. Now, if you notice this, a lot of people say God predetermines because just as with Esau and Jacob, he loved Jacob and hated Esau. And so those he loves, he chooses to eternal life. Those he hates, he turns to eternal damnation. చాలా మంది ఈ యొక్క ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించను అన్నటువంటి యొక్క విషయము, ప్రేమించటం అంటే నిత్య జీవము, ద్వేషించటం అంటే నరకము, నిత్య నరకము అన్నటువంటిది చాలా మంది వ్యాఖ్యానించటం చూస్తాం. But you need to notice that this is not in the context of Genesis when these two children are born.
it is in the context of two nations and how he has loved one more than he loved the other. ఇక్కడ మనము ఆదికాండము యొక్క ఆ సందర్భము, వారు పుట్టిన సందర్భాన్ని గురించి అక్కడ లేదు, కానీ వీరు ఇరువురు దేశాలుగా మార్చబడినప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఈ విధంగా మాట్లాడబడినటువంటి యొక్క విషయం గమనించదగింది. Notice in verse 2 it says, God says, I have loved you, and yet you say, and who's the you here? It's the nation of Israel. It's not Jacob. Jacob's the father of the nation of Israel. How have you loved not me, but how have you loved us? That is, all the children of Jacob. ఇక్కడ 2వ వచనములో గమనించినట్లయితే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపి ఉందురు అన్నటువంటి యొక్క విషయము అక్కడ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల గురించినటువంటి యొక్క విషయాన్ని మనం అక్కడ చూస్తాం. So God says, was not Esau Jacob's brother? Yet Jacob, that is the nation of Israel, I have loved by giving you the land of Canaan, and Esau I put in the red cliffs. He blessed Esau, but compared to what he did for Israel, it looks like he hated Esau. సో ఇక్కడ యాకోబు అన్నటువంటి యొక్క విషయము, యాకోబు యొక్క 12 గోత్రాలకు దేవుడు మంచి కానాను దేశం అన్నటువంటిది ఆయన అనుగ్రహించినటువంటి యొక్క విషయము. ఏశావు కానాను కంటే తక్కువైనటువంటి ప్రదేశం కాబట్టి అందుకే నేను ద్వేషించి తిని అన్నటువంటి యొక్క విషయం మనం చూస్తాం. Now, that doesn't mean Esau or any of his descendants didn't believe in God's plan. Some of them will be in the kingdom, but he is saying there was one line that could bring the Messiah through Jesus, and through Jacob's line that comes, not through Esau's. ఇక్కడ చెప్పగలిగింది, ఏశావు సంతానములో మరి ఎవరు కూడా నమ్మరు, దేవుని యొక్క రాజ్యములో మరి చేరరు అన్నటువంటి యొక్క విషయము కాదు, కానీ అయితే యాకోబు సంతానము నుంచి యేసు ప్రభు రాగలిగినటువంటి యొక్క విషయము ముఖ్యంగా ప్రస్తావించగలిగినటువంటిది. This isn't predetermining who gets eternal life and who doesn't get eternal life. It's predetermining which line Jesus, the Messiah, is going to come through. ఇక్కడ ఏ సంతానపు వారు నిత్యజీవము పొందుతారు అన్నటువంటిది, ఎవరు పొందరు అన్నటువంటిది కాదు, కానీ ఏ సంతానము నుంచి యేసుక్రీస్తు రాబోతాడు అన్నటువంటి యొక్క ప్రస్తాపన సందర్భం అయి ఉంటూ ఉన్నది. The line didn't come through Joseph, the son of David. It came through Judah. That doesn't mean he hated Joseph. He loved Joseph. He used Joseph in a mighty way. సో ఇక్కడ యూదా గోత్రము నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, యోసేపు సంతానము నుంచి రాలేదు. దాని అర్థం ఏంటంటే యోసేపును దేవుడు ద్వేషించాడు అన్నటువంటిది కాదు, యోసేపును ఎంతగానో ప్రేమించాడు, గొప్పగా ఆయనను వాడుకున్నాడు కూడా. So he predestined believers who are willing to suffer for Christ to be like the firstborn Christ who is going to rule in the coming kingdom. సో మొదటి జ్యేష్ఠ కుమారునిగా ఎవరైతే మార్చబడి ఆయన యొక్క రాజ్యములో పాలకులుగా ఉండబోతారో వారిని దేవుడు ఎన్నుకొని ఉంటూ ఉన్నాడు. So those that he predestined, that is, all believers who have the Spirit in them, he calls believers to co-suffer. This is what we see in discipleship during this life now, so that we might reign with Christ in the coming kingdom. సో ఇదే మనము శిష్యుల యొక్క విషయంలో మనము చూస్తాము. మరి ఎందరినైతే ఆయన ఎరిగాడో వారిని వారి విషయంలో ముందుగా నిర్ణయించాడు. వారు రానయున్నటువంటి యొక్క ఆయన రాజ్యములో మరి శ్రమల పాలు ద్వారా
పాలకులుగా ఉండగలిగినటువంటి యొక్క విషయం. And the justification, a better term here would be vindicated, will not happen at the great white throne. That's a judgment for unbelievers, but at the Bema seat, whether we were willing to suffer for Christ or not. సో ఇక్కడ నీతివంతులుగా తీర్చబడటము అన్నటువంటిది మరి అవిశ్వాసుల యొక్క విషయము కాదు, కానీ తెల్లని ధవళ సింహాసనము ముందు కాదు, కానీ అయితే క్రీస్తు న్యాయపీఠము ముందు తీర్చబడేటువంటి ఆ విషయము, అంటే విశ్వాసుల గురించినటువంటి యొక్క విషయాన్ని గురించి మనం చూస్తాం. And those who go to the Bema seat and have been willing to suffer for Christ on this earth will share in his glory in the coming kingdom. ఎవరైతే మరి క్రీస్తు న్యాయపీఠాన్ని మరి ఎదుర్కొంటారో వారు క్రీస్తుతో పాటు శ్రమల పాలై అక్కడ మహిమను పంచుకోగలుగుతారు. Okay, so let's now read 8:31 through 39. ఇప్పుడు మనము 8వ అధ్యాయము 31 నుంచి 39 మనము చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులోని లేచిన వాడును దేవుని కుడి పార్శ్వ ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనములకు కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వసైనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. లాస్ట్ వరకునా? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. Okay, so let's look at these verses now. He says, what shall we say to the things that he has just talked about? సో ఇక్కడ ఈ వచనాలు మనము గమనించినట్లయితే ఇంతవరకు చెప్పబడినటువంటి వాటి విషయంలో ఏమందుము అన్నటువంటిది. If God is for us, who can be against us? The question is, who is the us here? Is it all believers or is it those willing to suffer? ఇక్కడ మనకు అన్నటువంటిది విరోధి ఎవరు? దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవరు అన్నటువంటి యొక్క ప్రశ్న. మనం అంటే ఎవరు? విశ్వాసులందరా, లేకపోతే ఆయన శ్రమల్లో పాలు పొందినటువంటి వారు మాత్రమేనా? He who did not spare his son for all believers, but delivered him up, how shall he not allow those who are willing to suffer with him on this earth reign with him in the coming kingdom? కాబట్టి ఇక్కడ అందరూ అన్నటువంటిది కాదు, కానీ ఎవరైతే ఆయన యొక్క శ్రమల్లో పాలు పొందినటువంటి వారిని మరి దేవుని యొక్క రాజ్యములో ఆయనతో పాటు పాలకులుగా ఉండకుండా ఎలా ఆయన మరి విడిచిపెట్టగలుగుతాడు అన్నటువంటి యొక్క విషయం. Now, notice in verse 34 or verse 33, who shall bring charge against God's elect? The elect here
are not people that have been predestined for eternal life, like the Calvinists teach. We just went through this. The elect are those who are willing to suffer for Christ, will reign with him in the coming kingdom. సో ఇక్కడ 33వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు అనేటువంటి యొక్క విషయము ఇక్కడ మనము ముందుగానే గమనించిన విధంగా కాల్వనిజం వాళ్ళు మరి రక్షణ కొరకు ఏర్పరచబడినటువంటి యొక్క విషయము కాదు. Notice he says in verse 33, it is God who vindicates. It's God who's going to determine who was willing to suffer for him and who wasn't at the Bema seat. అక్కడ ముఖ్యంగా క్రీస్తు న్యాయపీఠము యొద్దుట ఎవరైతే మరి శ్రమల పాలు కాబోతారో అన్నటువంటి యొక్క విషయాన్ని గురించి ఆయన మరి ముందుగానే ఎరిగి నిర్ణయించబడినటువంటి యొక్క విషయం. Who is it that's going to also condemn at the judgment seat, at the Bema seat? It's going to be Christ who died for us and rose for us and sits at the right hand of the Father. He also intercedes for us right now. ఎవరు మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనలా మరి ఖండించగలిగినటువంటి వారు ఎవరు తిరస్కరించగలిగినటువంటి వారు ఎవరు అంటే ముఖ్యంగా యేసుక్రీస్తు మన కొరకు ఎవరైతే మన కొరకు చనిపోయాడో తిరిగి లేచాడో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో ఆ క్రీస్తే మనకు న్యాయపీఠము ఎదుట మరి ప్రతిఫలము ఇవ్వగలిగినటువంటిది. So he is saying in verse 35, who is it that's going to separate those willing to suffer for Christ from Christ's love? That is, who's going to deny someone willing to suffer for Christ the opportunity to reign with him in the coming kingdom? No one will be able to, because it's Christ's decision. ఇక్కడ ఎవరు ఎడబాటు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాటు అన్నటువంటి యొక్క విషయము ముఖ్యంగా ఎవరు కూడా ఏది కూడా మరి ఆయన శ్రమలను అనుభవించినటువంటి వారు మరి ఎడబాటు చేయనేరదు ఏది అన్నటువంటిది 35వ వచనంలో చెప్పబడుతుంది. Even though co-heirs of Christ will suffer even to the point of death, co-heirs are conquerors through Christ's love. ఆయనతో పాటు పాలకులుగా ఉండగలిగినటువంటి వారు ముఖ్యంగా మరి విజయాన్ని పొందగలిగినటువంటి వారు. So in 38 and 39 we see that Paul is convinced that nothing can separate co-heirs from Christ's love who are willing to suffer for him. క్రీస్తుతో పాటు పాలకులుగా ఉండబోగలిగినటువంటిది ఏ విషయము ఏది కూడా వాళ్ళను ఎడబాటు చేయనేరదు అనేటువంటిది 38, 39 వచనాల్లో పౌలు స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నాడు. So in our conclusion here, we see that 8:38 and 39 are traditionally seen as eternal security verses. That is, all believers are going to be protected by Christ. ఇక్కడ ముగింపులో సారాంశముగా మనము చూడగలిగింది ఏమిటంటే 8వ అధ్యాయము 38, 39 వచనాల్లో క్రీస్తు యొక్క నిత్య భద్రత గురించినటువంటి యొక్క విషయం మనం చూస్తాము. ఈ నిత్య భద్రత అనేటువంటిది సర్వ విశ్వాసులకు ఆయనే భద్రత ఇవ్వగలుగుతాడు. Because they see that the separation from God's love is the lake of fire. ఎందుకనగా ఆ యొక్క ఎడబాటు అన్నటువంటిది ముఖ్యంగా నిత్య నరకమయుంటూ ఉన్నటువంటి యొక్క విషయం. Instead, what we have proven today that these verses emphasize nothing can separate co-heirs, that is, sons of God, who are willing to suffer for Christ during their life on this earth, from Christ's love of reigning with him.
సో ఇక్కడ ఆయనతో పాటు పాలకులుగా ఉండగలిగినటువంటి వారు, ఆయనతో పాటు శ్రమలు పంచుకున్నటువంటి వారిని ఏది కూడా ఎడబాటు అనేటువంటిది మరి చేయనేరదు అన్నటువంటి యొక్క నిత్య భద్రత వారికి ఉంటూ ఉన్నది. These verses declare Christ's love for co-heirs, suffering believers to overcome all challengers. సో ఇక్కడ క్రీస్తు ప్రేమ అనేటువంటిది ఈ విధంగా ఆయనతో పాటు జత పరిపాలకులుగా ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రేమ మనం చూస్తాము అధికంగా. ఈ విషయాలన్నీ కూడా అధిగమించటానికి దేవుడు శక్తినివ్వగలిగినటువంటి విషయం. So to summarize chapter 8 in the book of Romans, we see that the Spirit can provide spiritual victory for any believer. ఇక్కడ ఆ సారాంశము 8వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే ఆత్మీయమైనటువంటి యొక్క విజయం అనేటువంటిది ఏ విశ్వాసికైనా దేవుడు అందుబాటులో ఉంచాడు. In 8:1 through 13, Paul said we don't have to wait until we get our glorified body to live in the spiritual resurrection life in our dead bodies. We can do it right now. సో ఇప్పుడే మనము 8వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో విశ్వాసులైనటువంటి వారు ఈ యొక్క కాలములోనే ఈ శరీరమందే ఆత్మీయమైనటువంటి పునరుత్థాన జీవితము జీవించగలుగుతాము. There is spiritual triumph today in this lifetime for believers who are willing to lay our life down here and live for the coming kingdom. సో ఆత్మీయమైనటువంటి యొక్క విజయము విశ్వాసులు ఎవరైతే క్రీస్తుతో పాటు శ్రమ పడతారో వారి విషయము ఆత్మీయమైన విజయము 8వ అధ్యాయము 14 నుంచి 27 వరకు మనము చూస్తాం. Believers are people who have believed the message of Christ and become children of God and will be in his eternal kingdom. సో విశ్వాసులు ఎవరైతే విశ్వాసులుగా మార్చబన్నారో వారు ఆయన యొక్క రాజ్యంలో ఉండబోతారు. But believers who are willing to suffer and walk according to the Spirit in this life will forgo God's wrath here and rule with Christ in the coming kingdom. అయితే విశ్వాసులైనటువంటి వారు ఎవరైతే ఆత్మానుసారంగా నడిపింపబడతారో వారు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకొని ఈ లోకమందు ఈ శరీరమందు ఆయనతో పాటు పాలకులుగా మార్చబడతారు. There is spiritual glory available to those believers who are in harmony with God's plan. That is, we understand God's plan and then we're willing to carry it out by suffering until he returns. సో మూడోదిగా ఆత్మీయమైనటువంటి మహిమ మరి విశ్వాసులకు ఉన్నటువంటిది. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలను ఎరిగి ఆ ప్రణాళికలను అర్థము చేసుకొని ఆ ప్రణాళికల ప్రకారము ఎవరైతే మరి నడుస్తారో వారికి ఆ ఆత్మీయమైన మహిమ ఉండబోతాది. So no force can remove believers who walk by the Spirit from God's love for them. సో ఏ శక్తి కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుండి మరి ఎడబాటు చేయనేరదు. God's goal is believers who suffer with Christ now will co-reign with him at least in the millennial kingdom, that is the 1,000-year reign of Christ, in glorified bodies and possibly into eternity. సో ఇక్కడ దేవుని యొక్క గురి ఏమిటంటే విశ్వాసులైనటువంటి వారు క్రీస్తు శ్రమలను పంచుకొని ఎవరైతే జీవిస్తారో వారు ఆయనతో పాటు పాలకులుగా మరి ముఖ్యంగా 1000 ఏండ్ల పాలనలో మహిమ శరీరము ధరించుకొని పాలించబోతారు. దాని తర్వాత కూడా నిత్యత్వములో కూడా పాలకులుగా ఉంటారు. Paul is telling believers in Rome who were known for their faith
Don't miss the opportunity to suffer for Christ in this lifetime so that you may reign with him in the coming kingdom. పౌలు చెప్పగలిగింది రోమా పత్రిక యొక్క సందేశం ఏమిటనగా విశ్వాసులందరికీ ఆయన చెప్తూ ఉన్నాడు, క్రీస్తుతో పాటు పాలకులుగా ఉండబోయేటువంటిది ఎవరు కూడా తప్పిపోకూడదు. ఈ లోకములో శ్రమల పాలై పాలకులుగా ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. And those who are willing to do so, like you and I today, also may receive co-heirship of reigning with Christ in the coming kingdom. సో నీవు నేను ఆ విధంగా చేసినట్లయితే ఆయనతో పాటు మనము పాలకులుగా పాలన చేయబోతాము. And remember, Paul said that he considered the trials in this earth as nothing compared to the glory that we will receive if we are faithful to him. మనము నమ్మకంగా ఉన్నట్లయితే మరి ఈ శ్రమల పాలు అనేటువంటిది, ఈ కష్టాలు రానయ్యున్నటువంటి మహిమను మనము పొందగలిగిన దాన్ని పోల్చుకున్నట్లయితే ఏమీ లేవు, ఎన్నిక చేయలేనము అన్నటువంటి యొక్క విషయము పౌలు చెప్పింది జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for this better understanding of Romans 8 and what your intention is in your predestination of believers who are willing to suffer for you to rule with your Son in the coming kingdom. పరలోకమందున్న తండ్రి, రోమా పత్రిక 8వ అధ్యాయాన్ని తేటగా అర్థము చేసుకోవటానికి కృప చూపించి తేటగా అర్థపరిచినందుకు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాసులను తండ్రి శ్రమల పాలైనటువంటి ఈ లోకములో నీ శ్రమలు పంచుకోగలిగినటువంటి వారికి రాబోయేటువంటి యొక్క యుగమందు పాలకులుగా పాలన చేయగలిగినటువంటి యొక్క భాగ్యము మీరు అనుగ్రహించినందుకు బట్టి మీకు వందనాలు. We pray that through the word of God you would guide us to be willing to suffer for you so that we might reign with you in the coming kingdom. We pray this in Jesus' name. Amen. పరలోకమందున తండ్రి, మీ యొక్క లేఖనాలను మేము అర్థం చేసుకొని రానయ్యున్నటువంటి యొక్క రాజ్యములో మీరు మహిమను పొందుకొని పాలకులుగా నీతో పాటు ఉండటానికి సహాయపడినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you, and we will see you next week. Thank you, sir. Thank you. Praise the Lord.